MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లుంబిని బూచల. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, ఎలా ప్రాపర్గా ఛానలైజ్ చేయాలి అండ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పాలి కదా. సో మరి ఈ మార్కెట్ కండిషన్స్ని బట్టి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అవన్నీ కూడా ఒక ప్రాపర్ అనాలిసిస్ ఇవ్వడానికి, మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి టుడే వీ హ్యావ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు సార్ విత్ us. సో ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హలో అండి, థ్యాంక్ యూ. ఫైన్, బాగున్నాను. ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ రూల్స్ని చేంజ్ చేసింది. సో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది, మళ్ళీ న్యూ రూల్స్ని తీసుకొచ్చింది. సో ఈ కండిషన్స్ గోల్డ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ డే టు డే లైఫ్లో మనకు ఎప్పుడు ప్రతిరోజు గోల్డ్ కావాల్సి వస్తుంది, అందరూ యూజ్ చేస్తున్నారు. గోల్డ్ కంటూ ఒక సీజన్ అంటూ ఉండదు. సో మనని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? ఓకే, సో ఆర్బీఐ గోల్డ్ లోన్స్ మార్చిన ఫ్యాక్ట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. అబౌట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ దే హ్యావ్ ట్వీక్ ది గైడ్ లైన్స్ ఫర్ లోన్స్. ఎప్పటి నుంచో గోల్డ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది టూల్స్ విచ్ పీపుల్ యూస్ టు టేక్ లోన్, సెక్యూర్డ్ లోన్స్ కింద గోల్డ్ తాకట్టు పెట్టి బ్యాంక్స్ నుంచి కానీ లోన్ తీసుకుని జరుగుతుంది ఎప్పటి నుంచో. ముఖ్యంగా చిన్న కారు అంటే అగ్రికల్చర్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ సరిగా పంటలు పండలేదు, వాళ్ళ డబ్బు కావాలి, దే అనేబుల్ టు గివ్ ఎనీ సెక్యూరిటీ, అన్సెక్యూర్డ్ లోన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దే హ్యావ్ బీన్ అప్రోచింగ్ బ్యాంక్స్, నియర్ బై దగ్గర ఉన్న బ్యాంక్స్కి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉండేది. ఈ మధ్య గోల్డ్ ప్రైసెస్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఇంటర్నేషనల్గా. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. దాదాపు ₹1,00,000 వరకు వెళ్ళిపోయింది గోల్డ్ ప్రైసెస్ ఫర్ 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ అది. సో ఇలా అయినప్పుడు కొంచెం ట్రాన్స్పరెన్సీ కానీ లేకపోతే కంఫర్ట్ టు బారోవర్స్ అండ్ ఆల్సో లెండర్స్ రెండు కూడా కొంచెం కాంప్రమైజ్ అవుతుందని, డైల్యూట్ అవుతుందని ఆర్బీఐ గట్టిగా నమ్మినట్టు ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ నా అసెస్మెంట్లో దే కేమ్ విత్ సెట్ ఆఫ్ రూల్స్, గైడ్ లైన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ లోన్ టు వాల్యూ రేషియో, ఎల్టీవీ అంటారు దాన్ని. అంటే అసెట్ పెట్టినప్పుడు దానికి ఎగేస్తే ఎంత లోన్ తీసుకోవచ్చు అనేది ఇంతకుముందు దాదాపు 80-85% వరకు ఇచ్చేవారు 2.5 lakh లోన్స్కి. ఇప్పుడు దాన్ని 75% దాకా చేస్తారు. అంటే బియాండ్ 75% యూ కాంట్, దే విల్ నాట్ లెండ్ అగేన్స్ట్ ఎనీ గోల్డ్ ఆబ్జెక్ట్. అంటే ₹100 కానీ గోల్డ్ పెడితే అప్ టు ₹75 వరకు లోన్ తీసుకోవచ్చు బారోవర్. అది కూడా బారోవర్ పేయింగ్ కెపాసిటీ ప్రూవ్ చేయాలి, రీపేయింగ్ కెపాసిటీ కూడా చూపించాలి. ఎందుకంటే క్యాజువల్గా తీసేసుకుని తర్వాత అలా కాకుండా దే వుడ్ లైక్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ మనీ ఈజ్ బీయింగ్ వెల్ స్పెంట్. సో ఇప్పుడు మాక్సిమం వచ్చేసి 75%. కరెక్ట్, మ్యాక్సిమం 75% ఎల్టీవీ అంటారు దాన్ని. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ అంటే వాల్యుయేషన్ అండ్ ఓనర్షిప్. ఇది కొత్తగా క్లాస్ తెచ్చారు యాక్చువల్గా. ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ గోల్డ్కి ఓనర్స్ మేమే అని చెప్పి బిల్స్ ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు కొన్నప్పుడు ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారు, ఆ బిల్స్ చూపించాలి. ఒకవేళ చాలామంది బిల్స్ పెట్టుకోలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ నుంచో అక్కడి నుంచో వచ్చి ఉండొచ్చు అని భావిద్దాం మనం. అలాంటి కేసెస్లో ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇది మా మదర్ ఇచ్చారు మాకు, లేకపోతే మా మదర్లో ఇచ్చారు మాకు, అలా చెప్పి. కరెక్ట్, అదొకటి. లేకపోతే మిస్ప్లేస్ అయిపోయింది ఇన్వాయిస్ అనేది ఎక్కడో వాళ్ళకి. అంటే అది ఎస్ అండ్ నో చెప్పే హక్కు లెండర్కి, బ్యాంక్స్కే ఉంటుంది. వాళ్ళు చెప్పేది మాత్రం వాళ్ళని యాక్సెప్ట్ చేయని రూల్ లేదు. దే హావ్ టు కన్విన్స్ దట్ దర్ ఆర్ జెన్యున్ పీపుల్, గోల్డ్ వాళ్ళదే, డాక్యుమెంట్ ఎక్కడో పొరపాటు మిస్ అయింది లేకపోతే ఇలా వచ్చిందని చెప్పి వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ లెండర్ అంటే బ్యాంక్ కూడా ఒక బాధ్యత ఉంది. దే హ్యావ్ టు చెక్ ది ప్యూరిటీ ఆఫ్ ది గోల్డ్. ప్యూరిటీ వాళ్ళు ఒక అంటే ఆథరైజ్డ్ సర్టిఫైడ్ వాళ్ళు వాల్యూవర్స్ ఉంటారు, వాల్యుయేషన్స్ వచ్చేవాళ్ళు ప్యూరిటీని అక్కడికి ఇచ్చి బ్యాంక్ వాళ్ళ చేత చేయించి వాల్యుయేషన్ సర్టిఫికెట్ బారోవర్కి ఇస్తుంది. అంటే ఎవరైతే అప్పు తీసుకుందాం అనుకుంటున్నారో వీడు ఇచ్చిన గోల్డ్ని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు టెస్ట్ చేయించి, నువ్వు ఇచ్చిన గోల్డ్ ఏదో 18 క్యారెట్, 20 క్యారెట్, 22 క్యారెట్స్ అని చెప్పి వాళ్ళు ఆ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తుంది ఆర్బీఐ అంటే దీంట్లో చాలా చాలా ఇంతకుముందు డైల్యూషన్స్ అండ్ కాంప్లికేషన్స్ వచ్చాయి ఇంతకుముందు వరకు దీంట్లో. తర్వాత ఇందా మనం అనుకున్నట్టు అప్ టు 75% ఆఫ్ వాల్యూ ఉన్నాం, అది 22 క్యారెట్ కిందే పరిగణిస్తారు. మనం 18 క్యారెట్ గోల్డ్ ఇచ్చినా కూడా 22 క్యారెట్ దాన్ని కన్వర్ట్ చేసి దాని వాల్యూని, అంటే దాని వెయిట్ని, వాల్యూని దాని అగేన్స్ట్గా 75% ఇస్తారు.
అంటే అది ఇంపార్టెంట్ అది. అండ్ ఇచ్చిన గోల్డ్కి ఎంతైనా వాల్యూ ఇచ్చారు. అది 22 క్యారెట్ వాల్యూ ఇంత ఉంది, దాన్ని 18 క్యారెట్ అయితే ఇంత అవుతుంది అని చెప్పి కన్వర్ట్ చేసి దానికి అగేన్స్ట్గా ఇస్తారు తప్ప దే నాట్ బి గోయింగ్ ఫార్వర్డ్ విత్ ది కంప్లీట్ ఇది. 18 క్యారెట్ ఇస్తే మనకు 22 క్యారెట్స్ కదా కొంచెం వాల్యూ తగ్గుతుంది. వాల్యూ తగ్గుతుంది. అంటే ఈవెన్ లాజిక్ క్యాలిక్యులేషన్స్ పక్కా క్లియర్గా చూపడం జరుగుతుంది. తర్వాత అప్ టు 2.5 lakhs వరకు లోన్ అదే తీసుకునే వాళ్ళకి బారోవర్స్కి కొంచెం రిలీఫ్గా ఆర్బీఐ ట్రీట్ చేస్తుంది. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఫార్మర్స్, చిన్న ట్రేడర్స్, బిజినెస్ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు, వాళ్ళ క్యాష్ లిమిట్స్ లేకపోవడం బ్యాంక్స్లో వాటిలోను. సో దాన్ని బట్టి వాళ్ళు దే ఎన్షూర్డ్ దట్ ఇది కొంచెం వాళ్ళకి రిలీఫ్గా ఉండేలా చేద్దామని, కొంచెం లిబరేషన్ ఉండాలని, కొంచెం లిబరల్గా ఉండాలని వాళ్ళు ఆర్బీఐ ట్రై చేసి ఇస్తుంది. ఇంకొకటి ఏమిటంటే దీంట్లో గోల్డ్ అంటే ఆర్నమెంట్స్, జ్యువెలరీ, లేకపోతే గోల్డ్ కాయిన్స్, ఇవే ఆర్బీఐ ట్రీట్ చేస్తుంది. అంటే ఆర్బీఐ అంటే ఇచ్చే బ్యాంక్. సో అంటే మిగతా రకాలైన గోల్డ్ విచ్ ఆర్ యూనో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, గోల్డ్ ప్లేటెడ్, ఇవన్నీ కూడా దాన్ని ట్రీట్ చేయదు. ఓన్లీ కరెక్ట్, ఓన్లీ జ్యువెలరీ టైప్ గోల్డ్, ఆర్నమెంట్స్, గోల్డ్ కాయిన్స్. ఆర్బీఐ కానీ వేరే బ్యాంక్స్, ఎంఎంటీసీ రేట్ కంపెనీ కూడా ఇంతకుముందు గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవి. ఆ గోల్డ్ కాయిన్ అగైన్ ప్యూరిటీ, సబ్జెక్ట్ టు ప్యూరిటీ, అది వాళ్ళు చేయడం జరుగుతుంది. దాంతో అవి మాత్రమే ట్రీట్ చేస్తారు. ఇంకోటి ఏం గుర్తించాలంటే ఇక్కడ షేర్ మార్కెట్లో లేకపోతే క్యాపిటల్ మార్కెట్స్లో వర్చువల్ గోల్డ్ అంటాం దాన్ని మనం. అంటే ఈటీఎఫ్స్ అని, గోల్డ్ బాండ్స్ అని ఇవన్నీ ఉంటాయి. దానికి అగేన్స్ట్గా ఆర్బీఐ ఈ లోన్ దానికి ఇవ్వదు. దానికి వేరే మార్గాలు ఉన్నాయి. దానికి అగేన్స్ట్గా అది సెక్యూరిటీగా లోన్ తీసుకోవడం దానికి వేరే నార్మ్స్ అప్లై అవుతాయి. గోల్డ్ లోన్ కింద అది రాదు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకోవాలి దీంట్లో. సో మనం అనుకున్నట్టు ఒకటి ఎల్టీవీ చాలా పెద్ద పారామీటర్, అప్ టు 75% తగ్గించేసారు 85% నుంచి. దానికి కారణం ఇందాక మనం డిస్కస్ చేసాం. డెఫినెట్గా ఎక్కడో అది మిస్యూజ్ అయింది ఆ వాల్యుయేషన్స్. తర్వాత ఈ మధ్య ఎక్కువ వాల్యూ పెరిగిపోవడం గోల్డ్లో కూడాను. చాలామంది ఈజీగా గోల్డ్ లోన్స్ రేజ్ చేయడం, కట్టలేకపోవడం, ఆ గోల్డ్ ప్యూరిటీ లేకపోవడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫేస్ చేసినట్టున్నాయి. తర్వాత 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పాను, వాల్యుయేషన్స్ దాని మీద ఆధారపడి ఉంటాయి. తర్వాత బారోవర్స్ వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ చూపించాలి ఆర్బీఐకి, అంటే ఇచ్చే లెండర్ బ్యాంక్కి ఆ డిక్లరేషన్ ఇవ్వాలి దానికి. తర్వాత వాళ్ళ పేమెంట్ క్రెడిబిలిటీ చూపించగలగాలి. బారోవర్స్ ఎలా కడతారు మీరు, కరెక్ట్, ఈ గోల్డ్ లోన్ తీసుకుని ఏం చేస్తారు మీరు అని ఫస్ట్ అడుగుతారు బ్యాంక్ లెండర్స్. సో దాంతో మా బిజినెస్ పెట్టుకుంటే ఎంత వస్తుంది అంటే వాళ్ళు దే అండర్స్టాండ్ ది మెకానిక్స్, హౌ ఇట్ వర్క్స్. అప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఓకే మనం ఇస్తే ఆ లోన్ వాళ్ళు సరిగ్గా వాడుకొని మన పేమెంట్ వస్తుంది అని గ్యారంటీ ఉంటుంది ఆ లెండర్స్ అన్నమాట. ఇలా చాలా నార్మ్స్ అన్నీ ఇప్పుడు ఆపరేషన్లు ఉన్నాయి. కొంచెం ఇబ్బందిగానే ఉంది చాలామంది వ్యక్తులకి ఈ లోన్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి. కానీ తప్పదు, వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ గో ఫార్వర్డ్. అలా అనుకోవచ్చు దాన్ని మనం. దట్స్ మై వ్యూ అండి దీంట్లో. డన్ సార్. సో అండ్ ఆల్సో వన్ మోర్ డౌట్ సార్. సో ఇది ఇంప్లిమెంటేషన్లో ఉందా ఇమీడియట్గా? వచ్చేసింది, ఇంప్లిమెంట్లో ఉంది. ఓకే, ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, గోల్డ్ లోన్స్ తీసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అండ్ దానికి ఉన్న రూల్స్ మాత్రం డెఫినెట్లీ మనం ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డ్ లోన్ తీసుకునే టైంలో ఏది మనకు షాక్గా అనిపించదు కాబట్టి. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.